అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోల్డ్ గోల పెడుతోంది, వెండి ఆగనంటోంది. తగ్గేదేలే అంటూ బంగారం వెండి పవర్ రేస్ ను 6 నెలలుగా కొనసాగిస్తున్నాయి. సామాన్యుడికి అందనంత స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే 1,50,000 దాటిన 24 క్యారెట్ల గోల్డ్ మరింత పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,54,800 రూపాయలకు చేరింది. ఇవాళ గోల్డ్ ఏకంగా 5,000 పెరిగింది. ఇక వెండి ఫ్లాట్ గా సాగుతోంది. కేజీ వెండి ధర 3,40,000గా ఉంది. గ్రీన్లాండ్ స్వాధీనానికి, గాజా శాంతి మండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై, ఫ్రాన్స్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలు ప్రకటించారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు, ఇంకా పెరుగుదల కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా స్టాప్ ఉండట్లేదు. ఏ రకంగా చూసుకోవాలి ఏంటి? అంతర్జాతీయ అంశాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి కదా గోల్డ్ సిల్వర్ రేట్ ని. అవును, ఒక రోజుకి తెల్లారేపాటికి 1,000 రూపాయలు తేడా వస్తుంది. నిన్న ఒక రోజు 20,000 తేడా వచ్చింది సిల్వర్. మళ్ళీ ఈ రోజు కూడా ఓపెన్ గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. అయితే 1 ఇయర్ లోనే గోల్డ్ 75% రిటర్న్స్ రావడం జరిగింది. $5,000 అవుతుంది అనుకున్నది ఈ సంవత్సరం ఎండింగ్ కి ఇప్పుడు 48.76 ఇవాళనే ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది. అంటే ఇంకొక $130 అయితే సంవత్సరం టార్గెట్ ఇప్పుడే వచ్చేసింది. 75% రిటర్న్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలోనే విత్ ఇన్ 2-3 మంత్స్ లోనే మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది గోల్డ్. సిల్వర్ వచ్చి ఆల్ టైమ్ హై $95.77. ఇది $150 కి రీచ్ అయింది అనేది December 31, 2026కి ఒక ప్లాన్, అంటే విశ్లేషణ. అయితే ఇప్పటికే 200% ఇచ్చింది, 199.32% ఈ రోజు వరకు రిటర్న్స్. ఏది సిల్వర్. కాపర్ వచ్చేటప్పటికి 34.81% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టుగా ఏ రోజు, ఏ రాత్రి, ఏ టైంలో, అంటే మనం పడుకునే టైంకు ఒక మాదిరి ఉంటది, తెల్లారిపాటికి ఏదో ఒక న్యూస్ రావటం, దాంతో వెంబటే గోల్డ్ సిల్వర్ మీద ఒక్కసారి అంటే పాజిటివ్ అంటే ఎఫెక్ట్ ఏంటిది, ట్రంప్ ఏదో ఒక అనౌన్స్మెంట్ చేయగానే రాత్రి మారిపోవటం, షేర్ మార్కెట్ పడిపోవటం, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్ళిపోవటం, పొద్దున్నే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవటం, తెల్లారిపాటికి ఉంటది. అంటే ఉదాహరణకి అక్టోబర్ 20వ తారీఖు 1,50,000, 1,60,000, 1,70,000 ఉన్నటువంటి సిల్వర్ 3 లక్షలు దాటిపోయింది. అంటే వన్ టైం వచ్చేసింది విత్ ఇన్ 3 months లో. ఇన్నేళ్ల నుంచి లేనటువంటిది విత్ ఇన్ 3 months లో. ఏంటిది, ఎందుకు అంటే నిన్న ఆయనకి, అంటే ఏదైతే ట్రంప్ ఉన్నాడో 365 రోజులు కంప్లీట్ అయింది. 1 ఇయర్ ఆయన నిన్న ప్రమాణ స్వీకారం నిన్నటికి. ఆయన 1 ఇయర్ లో 365 days లో 365 విజయాలు చేసిండని ఆయన గురించి గొప్పగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండేది, అది కూడా ఏం జరగలేదు. అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ అనౌన్స్ చేయలేదు ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడు ఏంటిదంటే మెయిన్ మీరు అన్నట్టుగా ఈ గ్రీన్లాండ్ ఇష్యూనే ఇప్పుడు ఉధృతం అయింది. లాస్ట్ వీక్ వెనిజులా ఇష్యూ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జెండాలు పాతేసినట్టు, అమెరికా మ్యాప్ లో గ్రీన్లాండ్ కలిపేసినట్టు చూపించేస్తున్నారు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా ఉంటుంది అని. తర్వాత ఇప్పుడు అమెరికా, యూరోప్ లోనే ఇప్పుడు ఈ గొడవ అంతా నడుస్తుంది అన్నట్టు. ఈ అమెరికా, యూరోప్ ఏదైతే అంటే ఇష్యూ, ఈ ఇప్పుడు అంటే ఆయన అనటం ఏంటిది, మన ఎట్లయినా సరే నాకు ఇచ్చేయాలి గ్రీన్లాండ్, లేకపోతే ఈ సుంకాలు పెంచడం అనేది న్యూస్. దాంతో అది ఉధృతం అవటం. మళ్ళీ ఇప్పుడు ఆయన దావోస్ పర్యటనలో ఉన్నాడు. ఈ దావోస్ పర్యటనలో అంటే ఈ పర్యటన తోటి మళ్ళీ అక్కడ ఏమి అనౌన్స్మెంట్ జరుగుతాయి అనేది తెలియదు. ఏ రోజుకి ఆ రోజు మన పని ఎంతసేపటికి ఏంటిది, కరెంట్ అఫైర్స్ గురించి చెప్పడం తప్ప మనం ఎంకరేజ్ చేయడం కానీ, డిస్కరేజ్ చేయడం కానీ, అవాయిడ్ చేయడం కానీ, న్యూట్రల్ గా ఉండడం అని కానీ తెలియదు. ఎందుకంటే ఆయన ఏ రోజుకి ఆ రోజు ఏ విధంగా అయినా సరే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి రాలేదు అని చెప్పేసి ఆయన దాని నుంచి ఇప్పుడు నాకు అదంతా లేదు, ఇక నేను ఇదే పని అన్నమాట. అంటే ఏంటిది, ఇక నాకు సంబంధం లేదు, నాకు అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడటం. ఇప్పుడు మళ్ళీ యూరోప్ దేశాల్లో రావడం జరిగింది. అంటే ఈ ఉదాహరణకి ఇదంతా అలకల్లోలం అవుతుంది అన్నట్టు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన నియంతృత్వం అనుకోండి, ఆయన ఉద్దేశం, ఆయన ప్రకారమే ఆయన ఫాలో అవ్వటం. దాంతో ఏమైతుంది, ఎవరు కూడా అంత లేదు. అంటే నిన్న ఉదాహరణకి ఫ్రాన్స్ పై 200% సుంకాలు అని హెచ్చరించగానే ఆటోమేటిక్ గా నిన్న మళ్ళీ మన మార్కెట్ ఫాలో అవటం, ఇప్పుడు ఫాలో అవటం, అది ఇంకా
ఇప్పుడు యూరోప్ దేశాల మీద అన్నమాట, అంటే సుంకాలు పెంచడం, మళ్ళీ వీటన్నిటితోటి ఏమైతుంది మన మార్కెట్లు పాలవటం, ఈ దావోస్ ఏవైతే పర్యటన ఉందో మళ్ళీ ఇప్పుడు దాంతో ఏం జరుగుతుంది అనేది, అక్కడ ఏం నిర్ణయం చేస్తాడు అనేది కూడా, ఇవన్నీ కూడా మనం చూడటం వినడం తప్ప, అబ్జర్వ్ చేయడం తప్ప ఇక మనం ఏమి చేయడానికి అనేది లేదు. ఎందుకంటే ఇంత హైలో ఇంత ఫాస్ట్ గా ఎప్పుడైతే పెరిగిందో అంత ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే, అయితే మార్కెట్ ఎక్స్పర్ట్ గా సత్యనారాయణ గారు, మనకి భారతీయులకు బంగారం చాలా ప్రియమైనది. ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది, పెళ్లిళ్ళ ముహూర్తాలు దగ్గరలో ఉన్నాయి. బంగారం లేనిదే పెళ్లి కానీ పిల్లల పెళ్లి చేయలేనటువంటి సిచ్యువేషన్ మనకి అనాదిగా వస్తున్న ఆచారంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ రకమైనటువంటి సలహా ఇస్తారు? అవును, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు మాఘమాసం అన్నమాట, మంచి రోజులు. అంటే ఇంకొక అంటే మూడాళ్ళు ఉన్నాయి. ఆ మూడాలు కూడా ఇప్పుడు 5వ తారీఖు నుంచో ఏమంటున్నారు, ఫిబ్రవరి 5 నుంచి. మాఘమాసం మాత్రం వచ్చేసింది. అంటే చిన్నప్పటి నుంచి మనం వింటుంది మాఘమాసం ఎప్పుడు వస్తుందో పెళ్లి అనమాట. అంటే ముహూర్తాలు ఏదైతుందో మాఘమాసానికి మించిన, అంటే ప్రతి ఏ నెల కంటే కూడా మాఘమాసం. మీరు అనేటి ఈ పెళ్లిళ్ళ సీజన్ లో అంతకుముందు ఎవరైతే ఉన్నారో తప్పదు అనుకుంటే ఇక తప్పదు అనమాట. అంటే వాళ్ళు 1,00,000 పెట్టి కొనాల్సింది అదే 1,00,000కి ఎంత వస్తే అంతలే అని ఇక కొనడం జరుగుతుంది తప్ప, ఇంత హైలో అన్ని తులాలు అంత బంగారం పెట్టడం అనేది ఇక బేసిక్ ఏవైతే ఉంటాయో అవి కొనడం తప్ప మరి తప్పదనమాట. ఇప్పుడు పెళ్లికి కొనకుండా నేను ఎప్పుడో కొంటాను తర్వాత తగ్గినప్పుడు అంటే అదేమి కాని పనులు. కాబట్టి పెళ్లికి అవసరమైనంత వరకు ఎవరైతే ఇప్పటికే జమ చేసి ఉంటేనో నో ప్రాబ్లము, ఇంకా జమ చేయకపోతే మాత్రం ఇక తప్పదనుకుంటే ఉన్న పైసలు పెట్టి కొనుక్కోవడం అనేది మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే నేను మీకు సింపుల్ చెప్తున్నాను, విలేజెస్ లో కూడా ఒక్కొక్కళ్ళు కిలోలు సిల్వర్ ని జమ చేసి పెట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో బాగా. అంటే ఇప్పుడు అంతా డైవర్ట్ అయిపోయారు, బిజినెస్ మెంటాలిటీకి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఈ సిల్వర్ విషయంలో, గోల్డ్ విషయంలో ఏమైతుంది, 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మామూలుగా డిజిటల్ గా దొరుకుతున్నాయి. ఈటీఎఫ్లు మామూలుగా ఆన్లైన్ లో కూడా అన్ని కంపెనీలు, చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా 24 క్యారెట్స్ గోల్డ్ అంటే కాయిన్స్ ప్యూరిటీ అవన్నీ కూడా ఇవ్వడానికి జరిగింది ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో. కామన్ మ్యాన్ లో సత్యనారాయణ గారు, కామన్ మ్యాన్ లో మరో భయం కూడా ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఈ స్థాయిలో పెరుగుతుంది కదా, ఒకవేళ మళ్ళీ రేపు పొద్దున్న అంతా సెటరేట్ అయిన తర్వాత ఏమైనా తగ్గే అవకాశం ఉంటే తాము నష్టపోతామని కనిపిస్తుంది కదా, తగ్గే ఛాన్స్ ఉందా? అది 100%. ఎందుకంటే ఇంత బాగా ఫాస్ట్ పెరిగింది. నేను మీకు సింపుల్ అనమాట, ఇప్పుడు దేశాలు కొంటున్నాయి, మామూలు జనాలు కొంటున్నారు. 1,50,000 నుంచి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దగ్గర. అంటే 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు యావరేజ్ చేసుకుంటూ పోతారు. ఇప్పటికి కూడా కొంటూనే ఉన్నారు. ఏంటంటే మనకేమి ఏదైనా జరిగినా కానీ మనకైతే మన రేట్ రాదు కదా అనేది ఒక ఉద్దేశం. ఇక నెంబర్ 2, ఇప్పుడు ఎప్పుడైతే ఒక్కసారి ఫాలో అవటం అనేది ఏం లేదు, ఏదో ఒక దేశం డంప్ చేయాల్సిందే మార్కెట్ లో. ఇంత హైలో ఉన్నప్పుడు దేశాలు కూడా ఇప్పుడు ఏవైతే సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయో ప్రపంచ దేశాలు అవన్నీ కొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిల్వలు పెట్టుకోవడం జరిగింది. ఎక్కడో ఏదో ఒక దేశం ఏమాత్రం కొంచెం ఆలోచించి సింపుల్ గా ఏం లేదు, ఇంత పెరిగింది కాబట్టి మనం తక్కువలో కొన్నాం కాబట్టి కొంత బిజినెస్ మాదిరి ప్రాఫిట్ బుక్ చేద్దాము, కొంత కనుక అన్లోడ్ కానీ ఒక్కసారి అన్లోడ్ కనుక జరిగింది, ఏ దేశం చేసినా ఏ సెంట్రల్ బ్యాంక్ కనుక అన్లోడ్ కనుక చేస్తే ఆటోమేటిక్ గా మీకు అన్నట్టు ఫాల్ అవుతుంది. ఆ ఫాల్ ఎంత ఫాల్ అవుతుంది అంటే మామూలుగా ఉండదు కూడా, మళ్ళీ ఆ ఫాల్ కూడా అంటే ఒక్కసారి జలపాతం మాదిరి ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే మరి ట్రంప్ నిర్ణయాలు, సుంకాలు, టారిఫ్లు మెయిన్ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఎవరికి వాళ్ళు బ్లాక్ మార్కెట్ కి వెళ్ళిపోతున్నట్టు. అంటే ఇప్పుడు సిల్వర్ ఏదైతే ఉందో అసలు ఆయనకు అవసరం ఉన్నా లేకపోయినా పైసలు ఉన్నాయి. మీకు ఇంకా లాజిక్ చెప్తున్నా, విలేజెస్ లో డిస్ట్రిక్ట్లల్లా గోల్డ్ ని బ్యాంకులలో పెట్టి అంటే లోను, అంటే ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్, మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు, మనపురం ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఇచ్చి చాలా ఉన్నాయి. అక్కడ లోన్ పెట్టడం, ఆ పైసలు తీసుకెళ్ళటం, మళ్ళీ సిల్వర్ కొనటం, మళ్ళీ గోల్డ్ కొనటం. అంటే ఏంది, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అందులోనే పెట్టడం. అంటే ఏంది, ఒక్కొక్కరు విలేజెస్ లలో కిలోలు సిల్వర్ ని స్టాక్ పెట్టిరు, గ్రాములు అంటే వీళ్ళు బయటకు తీయరిగా అన్ని తీసుకుపోయి బ్యాంకులలో లోన్ పెట్టారు. ఆ లోన్ తోటి ఏమైతుంది, మళ్ళీ కొంటారు. అంటే ఇది ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి జరిగితే తప్ప ఇది ఆగేటట్టు కనబడట్లేదు. అయితే ఎక్కడి వరకు ఆగుద్ది, ఎప్పుడు ఆగుద్ది అనేది ఇంక ముందు కాలమే నిర్ణయించాలి. ఎందుకోసం అంటే ఈ సుంకాలు, టారిఫ్లు ఒక పద్ధతి, ఈ ట్రంప్ ఎప్పుడు మారుతుంది అనేది ఒకటి. కరెక్ట్ గా నిన్నటికి 1 year అయింది. ఆయన 365 విజయాలు చేసిండని గొప్పగా వాళ్ళు చెప్తారు. అంటే అమెరికా ఎకానమీ స్ట్రాంగ్ అయింది, అమెరికా బలోపేతమైంది. ఇప్పుడు ఈ సుంకాలు, టారిఫ్లు వసూలు చేయడం వల్ల వాళ్ళ దగ్గర రిజర్వులు ఎక్కువైపోయినాయి. అందుకని మేము అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఎవరు చేయలేనటువంటి పని ట్రంప్ చేసిండని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. అదంతా ఆయన వర్షన్. మన వర్షన్ ఏంటిది, ఈ సుప్రీం కోర్టులో కూడా జడ్జిమెంట్ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవి చట్టబద్ధత కావు, ఈ నేసే సుంకాలు, టారిఫ్లు అని వేసారు. అయితే దిగువ కోర్టులు మనకి ఫేవర్ ఇచ్చినాయి. కానీ
మళ్ళీ సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఉండే, అది కాలేదు. మరి వాళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు, ఎన్నంటే చెప్తారో తెలియదు, ఏ డేట్ చెప్తారో కూడా తెలియదు. ఇక అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఏ రోజుకి ఆ రోజుకి, ఏ రోజు రాత్రి మనము అంటే నిద్రపోయే టైంకి ఒక మాదిరి ఉంటుంది. 11:55 వరకు మన మార్కెట్లు ఉంటాయి, ఇది కమోడిటీస్ మార్కెట్. మళ్ళీ నెక్స్ట్ ఏమైతుంది, తెల్లారిపాటికి న్యూస్ రావడంతో గ్యాప్ తోటి ఓపెనింగ్. ఇంకొకటి ఇక ఇక ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే, ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చి అన్ని స్క్వేర్ ఆఫ్లు అయిపోతున్నాయి, వాల్యూమ్ జరగట్లేదు, మార్జిన్లు పెంచిర్రు. ఎవరైతే ఇంత బాగా పెరుగుతుందని టెక్నికల్ గానీ ఏదైతే వాళ్ళు జీర్ణించుకోలేరో వాళ్ళు షార్ట్ లోకి వెళ్ళిపోవటం, షార్ట్ సెల్లింగ్ చేస్తే సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేస్తాం, బై చేస్తుంటే మార్జిన్ పెంచటం. అంటే ఎవరైతే బై చేస్తారో, అంటే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఓకే ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.